గైస్ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇష్యూ అయితే జరిగిందనమాట. అదేంటంటే ఒక బస్‌లో ఒక మెన్ అండ్ వుమెన్ అయితే గట్టిగా కొట్టుకున్నారు. యాక్చువల్‌గా ఏం జరిగింది అంటే వైజాగ్ బస్‌లో ఒక లేడీ వచ్చేసి సీట్స్‌లో చున్నీ అయితే వేసిందనమాట. సో, చున్నీ వేసిన ప్లేస్‌లో ఒక మెన్ అయితే కూర్చున్నాడంట. సో, ఆ లేడీ ఎళ్లి ఆ మెన్‌ని లెగవమందనమాట. సో, ఆ మనిషి ఏదైతే మగ మనిషి ఉన్నాడో ఆయన రిప్లై ఇస్తూ నేను కూర్చున్నప్పుడు ఇక్కడ ఏది గూడా లేదు. అంటే చున్నీలు గానీ ఏం లేవు. అందుకే నేనెళ్ళి కూర్చున్నాను అని చెప్పాడనమాట. బట్ ఆ లేడీ అయితే ఊరుకోలేదు. నేనిక్కడ చున్నీ ఏశాను. నువ్వు కూర్చోడానికి వీల్లేదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఆర్గ్యుమెంట్ కాస్త తిట్లుగా మారిందనమాట. ఒకళ్ళనొకళ్ళు గట్టిగా తిట్టుకున్నారు. తిట్టుకున్న తర్వాత ఈ తిట్లు కాస్త కొట్టుకోవడం దాకా ఎళ్ళింది. ఒకళ్ళనొకళ్ళు గట్టిగా కొట్టుకున్నారు. ఎలా కొట్టుకున్నారంటే మామూలుగా గూడా గాదు. చెప్పులతో కొట్టుకున్నారనమాట. సో, ఫైనల్‌గా అక్కడున్న మిగతా ప్యాసింజర్స్ అందరూ కలిసి ఆ మెన్ ఎవరైతే ఉన్నారో ఆయనని లేపేసి ఆ లేడీని కూర్చొనిచ్చారు. ఎందుకంటే ఆమె చున్నీ ఏసింది గదా! సో, తనే కూర్చోవాలి అని చెప్పి. సో, ఈ ఇన్సిడెంట్ గురించి ఫుల్ వైరల్ అయితే అవుతుందనమాట సోషల్ మీడియాలో. ఒకటి చాలామంది కామెంట్ చేస్తుందేంటంటే మెన్స్‌కి కూర్చునే రైట్ గూడా లేదా? కనీసం మమ్మల్ని కూర్చొనివ్వరా? మాకేమి హక్కులు లేవా? అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది మాత్రం ఈ బ్లేమ్‌ని ఫ్రీ బస్ స్కీమ్ మీద అయితే వేస్తున్నారనమాట. సో, దీనికి ఫ్రీ బస్ స్కీమ్‌కి అసలు రిలేషన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో నా చిన్నప్పటి నుంచి కూడా సీట్స్ కోసం గొడవలు జరుగుతూనే ఉంటాయి. చున్నీలేస్తారు, స్కార్ఫ్‌లేస్తారు, కర్చీఫ్‌లేస్తారు. పిల్లల్ని విండోస్‌లో నుంచి కూర్చోబెడతారనమాట. సో, బస్‌లో సీట్స్ కోసం చాలా అంటే చాలా గొడవలు జరుగుతాయి. బట్ ఈసారి జరిగిన గొడవ అనేది చాలా అంటే చాలా ఎక్స్‌ట్రీమ్ అండ్ అనవసరం గూడా. ఒక సీట్ కోసం అంతలాగా కొట్టుకోవడం అనేది నా ఒపీనియన్. సో, ఆబ్వియస్‌గా ఏదైతే గొడవ అయిందో దానికి ఫ్రీ బస్‌కి సంబంధం లేదు. ఒకవేళ ఫ్రీ బస్ లేకపోయినా ఆ గొడవ జరిగేది. బికాజ్ అది ఓన్లీ సీట్ కోసం జరిగిన గొడవ అనమాట. సో, దీన్ని ఫ్రీ బస్‌కి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకనంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మీద పెనాల్టీస్ వేయడమో, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడమో, అంటే వాళ్ళకి బస్ సర్వీసెస్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తే డెఫినెట్‌గా చేంజ్ అనేది వచ్చిద్ది. బట్ అక్కడ ఎవరైతే డ్రైవర్ అండ్ కండక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇన్సిడెంట్‌ని స్టాప్ చేయడానికి ట్రై చేయలేదు. మేబీ లైక్ వాళ్ళకి తెలుసు ఇవి ఇంకా వాళ్ళకి అలవాటయిపోయన్నా ఉండాలి. లేకపోతే వాళ్ళొచ్చేలోపు ఇంత ఇన్సిడెంట్ అన్నా జరిగుండాలి. బట్ వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తే అట్‌లీస్ట్ కొంచెం బావుండేదనేది నా ఒపీనియన్ అనమాట. బట్ ఏం జరిగిందో మనకు తెలియదు. అల్టిమేట్‌గా గవర్నమెంట్‌కి ఇక్కడ ఫ్రీ బస్‌కి సంబంధం లేదండి. బట్ ఓన్లీ సంబంధం ఏంటంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా అది లేడీ అయినా, జెంట్ అయినా ఇలాంటి ఏదైతే పబ్లిక్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయో, అలాంటప్పుడు గనక వాళ్ళని ఏదన్నా కొంచెం స్ట్రిక్ట్‌గా పనిష్ చేస్తే ఇంకొకళ్ళు అనేవాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటారు. బట్ దీనికి ఫ్రీ బస్‌కి ఏం రిలేషన్ లేదు. ఫ్రీ బస్ నిజంగా చాలా మందికి యూజ్‌ఫుల్. ఎవరైతే లేడీస్ లైక్ డైలీ చిన్న చిన్న పల్లెటూరుల్లో నుంచి సిటీస్‌కెళ్ళి 5,000, 6,000 వర్క్ చేసుకునే వాళ్ళకి డైలీ ఒక 30 రూపీస్, 40 రూపీస్ అయ్యేది మిగులుతది గదా! ఫ్రీ బస్ వల్ల. సో, అలాంటి వాళ్ళకి ఈ బసెస్ యూజ్‌ఫుల్ అనమాట. బట్ ఏంటి అంటే కొంతమంది వల్ల లైక్ కొంతమంది చేసే మిస్‌బిహేవియర్ వల్ల ఎంటైర్ ఫ్రీ బస్ స్కీమ్‌ని తప్పుపట్టడం లేదా ఎంటైర్ ఫ్రీ బస్ స్కీమే కరెక్ట్ కాదనడం అయితే రీజనబుల్ కాదనేది నా ఒపీనియన్ అనమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళకి గూడా ఆ సివిల్ బిహేవియర్ అనేది ఉండాలనమాట. మనకే ఉండాలి. సో, మంచిగా బిహేవ్ చేయాలి. లేకపోతే లైక్ న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని. అండ్ చేసినోళ్ళకి గట్టిగా పనిష్మెంట్స్ అనేది జరిగితే మాత్రమే ఇవి చేంజ్ అవుతాయి గానీ, స్కీమ్స్ వల్లో లేకపోతే మిగతా వాటిల వల్లో గాదు. ఇవి జరుగుతూనే ఉంటాయి అన్‌లెస్ పనిష్మెంట్స్ ఉంటే తప్ప. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.